మన సూర్యశ్రీ ట్రస్ట్ పెట్టి ఇప్పటికి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల నుంచి మన సూర్యశ్రీ ట్రస్ట్లో నమ్మకమైన వంట మనిషిగా పనిచేస్తుంది మన విజయ. మన విజయకు వచ్చేసి తన ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగితే ఒకసారి 15,000 రూపాయలు సాయం చేశాను. తన కుమారుడికి ఒకసారి కాలేజీ ఫీజు నిమిత్తం 15,000 రూపాయలు సాయం చేశాను. ఇలా మనకు చేతనంత వరకు మన విజయకి ఏదో ఒక విధంగా తోడ్పాటు మన ట్రస్ట్ తరపు నుంచి అందిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా మా విజయ వాళ్ళ హస్బెండ్ ఒక సొంత ఆటో తీసుకొని అదే తోలుతూ ఉంటారు. అలాంటిది ఆటో ఈ మధ్య ఎక్కువ రిపేర్లు వచ్చేసి తాను నడపలేని పరిస్థితుల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే తాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించిన ఆటో డబ్బులు రిపేర్కే సరిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇల్లు కుటుంబం గడవడం చాలా కష్టసాధ్యం. 2 పిల్లలు చదివించాలి, పాలు బిల్లు, కరెంటు బిల్లు, రెంటు హౌస్, ఎన్ని ఖర్చులు మించిందే, తాహతు మించిన ఖర్చులు. మన ట్రస్ట్ తరపున విజయానికి మనం జీతం ఇచ్చేది కేవలం 6,500. అది ఏ మూల సరిపోతుంది. అందుకే మన ట్రస్ట్ తరపున మనం చాలా మందికి సహాయపడతానే ఉన్నాం. అలాగే మన విద్యకు కూడా సహాయపడాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రవాస భారతీయురాలు అయినటువంటి నా ప్రియ సోదరి కోంగంటి కళ్యాణి వారి మిత్రుల సహకారంతో 52,000, మన ట్రస్ట్ తరపున మన మిత్రుల సహకారంతో 48,000, టోటల్గా 1,00,000 రూపాయలు మన విజయకి ఫైనాన్స్లో ఆటో కట్టి ఆటో ఇప్పించడం జరిగింది. తన మిగతా బ్యాలెన్స్ 1,70,000 తాను చిన్నగా పొదుపుగా ఫైనల్ చెల్లించేసి ఆటో త్వరలోనే స్వాధీనం చేసుకుంటారని ఆశిస్తూ మా విజయకి ఆటోలో మంచి భారం తగిలి తన ఇల్లు ఏ ఇబ్బంది లేకుండా గడపడాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన